మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎప్పుడు నిరుత్సాహపరచలేదా? ఎందుకు మనకు రాజకీయాలు? మీ వైఫ్ డాక్టరు, మీరు డాక్టరు, ఎంఎస్ జనరల్ సర్జను. ముఖ్యంగా రాజకీయాలకు రావడానికి ఒకటే ఒక కారణం. కాంగ్రెస్, పిఆర్పి, టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్. ఇన్ని పార్టీలు ఎందుకు మారారు? టికెట్ రాలేదు నాకు. టీడీపీ నుంచి బయటకు రావడానికి కూడా టికెట్ ఒకటే కారణమా? రేవంత్ రెడ్డి గారితో పాటు నేను కూడా కాంగ్రెస్లో అందరం కలిసి. మానకొండూరులో మీ అపోజిషన్ అభ్యర్థి రసమై బాలకిషన్ కళాకారుడు, మాస్ లీడర్, ఆయన్ని తట్టుకొని ఎలా నెగ్గుకు రాగలిగారు? కళాకారుడు, అన్ని కళలు చూస్తున్నారు ప్రజలు. అంటే అన్ని కళలు అంటే ఏమున్నాయి ఆయన దగ్గర? ఇంకా ఆటతో పాటు అన్ని. ఆ మధ్యలో చాలా హడావుడి చేశారు, ఇప్పుడు పక్కన పెట్టారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకు పక్కన పెట్టినట్లు ఏమనుకుంటున్నారు? అసలు పక్కన పెట్టలేదు, కోర్టు సుమోటోగా తీసుకున్నది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఉండి ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలిచింది. సంబరపడాలా? ఏం చేయాలి? కొంత బాధ ఉన్నది. ఎందుకనంటే మీ 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంత సంపాదించారు? పోగొట్టుకున్నాను చాలా. ఏం సంపాదించింది? ఏం లేదు. రాజకీయంగా సున్నా, నేనేం సంపాదించలే. మీరు ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏం చేయబోతున్నారు? అందరినీ సంతోషపరచలేరు, అసంతృప్తి నేతలు, కార్యకర్తలు కూడా ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకు సముచితమైన స్థానం ఉంటుంది. 5 ఏళ్ల టైం లోపల ఒక వెలుగు వెలిగింది. బీఆర్ఎస్ అంటే పార్టీ అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ఏ మొదటి ప్లేస్, ఇప్పుడు 3వ స్థానంలోకి పడిపోయింది. ఈ పరాజయానికి కారణాలు ఏం చెప్తారు? అహంకారం, నియంత్రణం. డెవలప్మెంట్ చేయలేదా కేసీఆర్? ఏమి డెవలప్మెంట్ చేస్తున్నారు? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, దానికోసం చట్టసభలో అడుగు పెట్టాలి అనే ఆశయంతో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఓటమి చవి చూశారు, అయినా కుంగిపోలేదు. 3వసారి విజేతగా నిలిచారు. ఆయనే కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అండ్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఆయనతో ఇవాళ చాలా విషయాలు మనం డిస్కస్ చేద్దాం. నమస్తే ఎమ్మెల్యే గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు you. మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. ఫ్యూచర్లో మిమ్మల్ని మేము మంత్రిగా కూడా చూడాలి. అంతేనా? చూడబోతున్నామా? డెఫినెట్గా చూడబోతున్నాం. ఛాన్స్ వస్తుంది. ఈ 5 ఇయర్స్లోనే వస్తుందా? అనుకుంటా ఈ 5 ఇయర్స్లోనే వస్తుంది అనుకుంటా. 5 ఇయర్స్లో కవ్వంపల్లి సత్యనారాయణని మంత్రి కవ్వంపల్లి సత్యనారాయణ అని మేము చెప్పబోతున్నాం. అంతేనా? మొత్తానికి మీరు పట్టు వదలని విక్రమార్కుల్లా మీరు అనుకున్నది సాధించారు. రాజకీయాల్లోకి వచ్చారు, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓటమి చవి చూశారు, అయినా ఎక్కడ కుంగిపోలేదు. 3వసారి విజేతగా నిలిచారు. ఎప్పుడు అనిపించలేదా 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ఎందుకు రాజకీయాలు అని? న్యాచురల్గా ఏదైనా మనకు ఓటమి చవి చూసినప్పుడు డిప్రెషన్కి లోన్ అవుతాం. కానీ అదే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అన్నట్టు, దాన్ని నేను ఓటమిని కూడా గెలిచే విధంగా మలుచుకోవడం జరిగింది. కుంగిన సందర్భాలున్నాయి, డిప్రెషన్కి లోనైన సందర్భాలున్నాయి, కానీ ఎప్పుడు కూడా వెనదిరగలేదు. డెఫినెట్గా నెక్స్ట్ టైం ట్రై చేద్దాము, గెలుద్దామనే ఉన్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎప్పుడు నిరుత్సాహపరచలేదా? ఎందుకు మనకు రాజకీయాలు? మీ వైఫ్ డాక్టరు, మీరు డాక్టరు, ఎంఎస్ జనరల్ సర్జను, ఆ రోజుల్లో బాగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అవన్నీ వదిలేసి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు మీరు? ముఖ్యంగా రాజకీయాలకు రావడానికి ఒకటే ఒక కారణం. వైద్య వృత్తిలో ఉన్నాను, చాలా కాలం అయింది. తర్వాత సేవ చేయాలంటే నేను ఒక వైద్యపరంగానే సేవ చేయగలుగుతున్నాను. చాలామందిని డబ్బులు లేకపోతే ఉస్మానియా తీసుకుపోవడం, నేను ఉస్మానియాలో పనిచేసినంత కాలం చేసి వాళ్ళకి సేవ చేయడం జరిగింది. కానీ సమాజంలో చాలామందికి వేరే రకాల సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ నాయకులు కొంతమంది కొన్ని తీర్చగలుగుతున్నారు, కొంతమంది తీర్చలేకపోతున్నారు. తప్పకుండా మనం కూడా రాజకీయాల్లో ఉంటే అందరికి కూడా సేవ చేయవచ్చు, ఒక వైద్యపరంగా కాకుండా అనేది ఉద్దేశంతో రాజకీయాలకు రావడం జరిగింది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదుగా మీకు? ఏమీ లేదు, మా ఇంట్లో ఎవరు కూడా వార్డు మరి మెంబర్ కూడా ఎందుకు పోటీ ఓన్లీ చేయలేదు. సేవ చేయాలనే సంకల్పంతో ఇప్పుడు ఉన్న పొజిషన్లో సేవ చేయడం కుదరట్లేదు, దానికోసం చట్టసభల్లో అడుగు పెట్టాలి, సేవ చేయాలన్నది ఒక దృఢ సంకల్పంగా మీరు పెట్టుకున్నారు, అంతేనా? అంతే. అంత లోపలే మా
నియోజకవర్గం ఏదైతే ఉన్నదో రిజర్వ్డ్ అయింది అది. దాంతో పాటు నేను పోటీ చేయాలని తప్పకుండా మెరుగైన సేవలు అందించాలన్న ఒకే ఒక లక్ష్యంతో ప్రజలకు ఉన్న పాలిటీషియన్స్ ఎంతవరకు చేస్తున్నారో చూసి నేను కూడా చాలాసార్లు చాలామంది దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజాసేవకు ప్రజాసేవ చేద్దామని నిర్ణయించుకొని ప్రజల్లోకి వచ్చినాను. ప్రజలు 2 సార్లు ఓడించడానికి కూడా కారణాలు ఏంటంటే నేను మంచి ఓట్లతోనే ఓడిపోయినాను. ఏం మరీ 5,000 తక్కువ మెజారిటీతో ఎప్పుడు ఓడిపోలేదు. నేను ఫస్ట్ కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ నుండి టికెట్ రాకపోయేసరికి నేను ప్రజారాజ్యం పార్టీలో 2009లో కాంగ్రెస్, పిఆర్పి, టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్ ఇన్ని పార్టీలు ఎందుకు మారారు? టికెట్ రాలేదు నాకు. టికెట్ కేవలం టికెట్ ఒకటేనా? అంతే, ఇంకా వేరే రీజన్స్ ఏం లేవా? వేరే రీజన్స్ ఏమీ లేవు. టికెట్ రాలేదు. నేను పోటీ చేయాలనుకున్నాను. చాలా కాలం తిరిగాను నేను. టికెట్ వస్తుంది, డెఫినెట్గా పోటీ చేయాలని. మీ గోల్ ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యే కావాలి. లాస్ట్ మినిట్లో టికెట్ రాకపోయేసరికి నేను తప్పకుండా ఏ విధంగానైనా పోటీ చేయాలన్న ఉద్దేశంతో 2009లో చేశాను. చేసిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. విలీనం చేసిన తర్వాత నేను టీడీపీకి వెళ్ళడం జరిగింది. టీడీపీ నుంచి బయటకు రావడానికి కూడా టికెట్ ఒకటే కారణమా? టీడీపీ నుంచి టికెట్ ఒకటి కారణం కాదు, కానీ రేవంత్ రెడ్డి గారితో పాటు నేను కూడా కాంగ్రెస్లో అందరం కలిసి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో చేరడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్లో చాలా మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ అంటే మహాసముద్రం లాంటిది. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. టికెట్ లాస్ట్ మినిట్ వరకు వస్తుందా రాదా మనకు తెలియని పరిస్థితి. రాజకీయ నాయకులు ఉన్నారు, అందరూ ఒకరినొకరు. కాబట్టి గాడ్ ఫాదర్ లాగా టఫ్ కాంపిటీషన్ లో మీకెందుకు టికెట్ ఇచ్చారు మరి? గాడ్ ఫాదర్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి. ఓకే. దానికి తోడు ఇక్కడున్న స్థానిక నాయకులు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నాకు సహకరించినారు కాబట్టి ఏది ఏమైనా నాకు టికెట్ రావడం అన్ని విధాల ఎంతో అనుకున్నారా ఖచ్చితంగా వస్తుంది అని? 100% రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నాకు టికెట్ వస్తుందని నమ్మకం ఉండి 2 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఓడిపోయిన మరుక్షణం నుండే తిరగడం మొదలుపెట్టాను నేను. ఇంకా ఈ ప్రజలకు ఎంత సేవ చేసినా, దగ్గరుండి సేవ చేసినా నన్ను గెలిపించుకోవట్లేదు అన్నది మీలో లేదు. ఖచ్చితంగా గెలవాలి, నేను ప్రజల్లో ఉండాలి, ఆ ఆశయంతోనే ముందుకు సాగారు, అంతేనా? అంతే. మానకొండూరులో మీ అపోజిషన్ అభ్యర్థి రసమయ్య బాలకిషన్ కళాకారుడు, మాస్ లీడర్. సో ఆయన్ని తట్టుకొని ఎలా నెగ్గుకు రాగలిగారు? కళాకారుడు, అన్ని కళలు చూస్తున్నారు ప్రజలు. ఈ కళాకారుని వద్దనుకునే యాక్టర్. అంటే అన్ని కళలు అంటే ఏమున్నాయి ఆయన దగ్గర? ఇంకా మాకు తెలిసింది బాగా ఆడతారు, పాడతారు. ఆటతో పాటు అన్ని సయ్యాటలు మీ ద్వారా మేము వింటాం. సయ్యాటలు కూడా ఆడతారు. ఓకే, అంతేనా? నవరసాలు అవన్నీ ప్రజల దగ్గర ఉండి చూశారు. అంటే ఆయన చేసినటువంటి కరప్షన్ అనుకోండి, ఆయన మితిమీరినటువంటి ఇంకా నేను టీవీ ముందు చెప్పలేనటువంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు చీత్కరించినారు ఈరోజు. ఎక్కడి నుండి ఎక్కడొచ్చినాడు ఒక మామూలు స్కూల్ టీచర్, ఆటపాటలతోని పాలిటిక్స్లో ప్రవేశం చేసి మరి ఎంత ఎనార్మస్ వెల్త్. ఒక చిన్న ఇల్లు ఉండే ఆయనకు. ఫస్ట్ ఆఫ్ ద బిట్ లోపల నాకు ఒక్క ఇల్లే ఉన్నది సిద్దిపేటలో, డబుల్ బెడ్రూమ్ హౌస్ ఉన్నదని ఇచ్చినారు. మరి ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చింది, హైదరాబాద్లో విల్లా ఎక్కడి నుండి వచ్చింది, ఇక్కడ చేసే పనులు ఏవైతే ఉన్నాయో ప్రజలు హర్షించలే. రోడ్లు పాడైనా పట్టించుకోలేదు. ప్రజల గురించి ఎప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు. నీ పాటకు దాన్ని ఒక వేదికగా ఉపయోగించుకున్నావు తప్పితే ఏం చేయలేదు. కాబట్టి అక్రమాలు, మళ్ళీ అసైన్ ల్యాండ్స్ కబ్జాలు ఇవన్నీ చూస్తున్నారు ఆయన. అవన్నీ ఇప్పుడు మీరు బయటికి తీస్తారా? తీస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ, అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయనది. రేగులపల్లి బెజ్జంకి మండలంలో ఫామ్ హౌస్ ఉంది, ఎయిర్ కండిషన్ ఫామ్ హౌస్. దాంట్లో 9 ఎకరాల అసైన్ ల్యాండ్ కలిసింది. అంతకు ముందు ఏమీ లేదు, ఎమ్మెల్యే కాక ఏం లేదు. ఏమున్నదండి ఆయన చెప్పమనండి. మామూలు టీచర్కి ఎంత సంపాదన వస్తుంది? నేను డాక్టర్ని, నా వైఫ్ డాక్టర్, నా ప్రాక్టీస్ అప్పుడే బోలెడంత ప్రాక్టీస్ నాకు. అవును. మరి ఆయనకు నాకు కంపారిజన్ ఎక్కడ? ఇప్పుడు ఎన్ని ప్రాపర్టీస్ వచ్చినాయి? ఇప్పుడు అందరూ రేగులపల్లి లెక్క చెప్పాలా? ఇప్పుడైనా చెప్పాలి కదా. అవన్నిటిని కూడా ఆల్రెడీ సర్వే చేయించినాము, నోటీసులు ఇచ్చాము. ఈ సర్వే చేయొద్దని కూడా ఆయన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది.
అక్కడ సర్వే చేయకుండా ఆయనకి ఏమీ ఆయనకు అనుకూలంగా అనుకూలంగా రాలేదు. ఉమ్, తప్పకుండా అవన్నీ తీస్తాం, ప్రజలకు పంచుతాం. ఎవరి దగ్గర నుండి అయితే తీసుకున్నాడో వాటన్నిటిని కూడా ఉమ్. మళ్ళీ పేద ప్రజలకు పంచడం జరుగుతుంది 100%. ఇంకోటి ఆయన ఒకప్పుడు ఆరోపణ చేశారు కదా మీరు పచ్చి తాగుబోతు అని, కొన్నిసార్లు అంటే తాగుతారా మంచిగా? ఎప్పుడు తాగను. ఆ, జీవితంలో మా ఇంట్లో మా అన్న తమ్ముళ్ళు ఎవరు కూడా ఉమ్. మా ఇంట్లోనే ఆల్కహాల్ లేదు. మరి ఎందుకు అట్లా టీటో. అన్నారు మిమ్మల్ని? నిరారోపణ చేయాలి కదా. ఉమ్, నేను ఇప్పుడంటే తెలుసు కదా, నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారు కాకతీయ మిడిల్ కాలేజీలో. నేను ఇప్పటి వరకు వాళ్ళందరూ కూడా ఏ ఒక్క రోజన్నా ఎక్కడన్నా సిప్పు చేసింది అన్నది వచ్చి అడగమనండి. ఆయనకి ఎవరైనా మీ లైఫ్ లో ఇంతవరకు మీరు డ్రింక్ ముట్టుకోలేదు. ముట్టుకోలేదు అంటే ముట్టుకోలేదు. ఉమ్. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. ఆరోపణలు మాత్రమే. సరే, మీ మీద ఇంకా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక మహిళకు కేక్ పెట్టే విషయంలో చాలా రచ్చ జరిగింది, చాలా వైరల్ అయింది. నిజంగా అక్కడ ఏం జరిగింది? ఒక క్లారిటీ నిజంగా ఇస్తారా? చెప్పాలంటే అది 31st డిసెంబర్ సెలబ్రేషన్స్ లోపల కేక్ కట్ చేసి అందరు కూడా మా మంత్రి గారు ఉన్నారు, అందరు నాయకులు కార్యకర్తలు అందరికి కూర్చున్నాం ఒకరినొకరం. ఆ దాంట్లోపల ఆ కేక్ తినిపించడం పోయడం జరిగింది. కానీ ఆమె నాకు సొంత చెల్లెలు, ఉమ్, నాకు రాఖీ కట్టింది, ఆమె కాళ్ళకు దండం పెడతాం. ఉమ్, వీళ్ళకు చెల్లికి చెలికత్తెకు డిఫరెన్స్ తెలియని మూర్ఖులు కాబట్టి దాన్ని ప్రచారం చేసుకున్నాడు. ఇక వీడిని ఎప్పుడు నేను రాసలీలలు రసమై అంటేనే రాసలీలకు ప్రసిద్ధి అని నేను బ్లేమ్ చేస్తా ఉన్నాను కాబట్టి దాని మీద నన్ను ఏదో అంటే విధంగా మిమ్మల్ని కూడా అలా బ్లేమ్ చేయాలన్న బ్లేమ్ ఉద్దేశంతో చేయాలన్న చేశారంటారా? ఉద్దేశంతో ఆ, నెవర్ ఇన్ లైఫ్ ఉమ్. యూ కెనాట్ ఫైండ్ ఎ ఫాల్ట్. చాలా వైరల్ అయింది ఆ వీడియో. వైరల్ చేసినారు. ఉమ్. టిఆర్ఎస్ లకు ఏం పని ఇప్పుడు? సో ఆమె సొంత చెల్లెలతో సమానం. ఎస్ 100%. అనుకోకుండా కేక్ పూయడం జరిగింది, కానీ కావాలని మీరేమీ చేయలేదు అక్కడ. అక్కడ ఏం చేయలేదు, అందరు ఉన్నారు కదా. మా పొన్నం ప్రభాకర్ మంత్రి గారు ఉన్నారు అక్కడ పక్కన. ఇవన్నీ కట్ చేసేసి మార్ఫింగ్ చేసి పెట్టినారు. అది మీకేమో మైనస్ కాలేదు. మైనస్ కాలేదు. ఎమ్మెల్యే గెలిచారు కదా. అరే గెలిచా, నాకు గురించి తెలుసు కదా. 20 సంవత్సరాలుగా ఇక్కడ తిరుగుతున్నాను, వైద్యునిగా వైద్యం చేస్తా ఉన్నాను. నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా 20 years మై లైఫ్, ఇట్ ఈస్ వెరీ క్రిస్టల్ క్లియర్. యూ కెనాట్ ఫైండ్ ఎ ఫాల్ట్ విత్ మీ. నాతో ఒక చిన్న తప్పు కూడా చేయను కాబట్టి నేను ఎవరినైనా కూడా డిక్టేట్ చేయగలను, చెప్పగలను, గద్దించగలను. కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎక్కడ కూడా మనం తప్పు చేయలే. కార్యకర్తల్ని కొడతారా మీరు? కార్యకర్తలను ప్రేమిస్తాను, గౌరవిస్తాను. ఈ ఆరోపణ కూడా ఉంది మీ పైన. చేసేవాళ్ళు చేస్తారు. ఉమ్, ఆ రోజు మీటింగ్లో ఏమైందంటే, ఎవరైతే పెద్ద మీటింగ్ కాన్స్టిట్యున్సీ మీటింగ్ పెట్టినాము, ఆ మీటింగ్లో మంత్రి గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఉన్న తర్వాత వక్రీకరిస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత ఆయనే వాళ్ళ కొడుకు నా దగ్గరికి ఒక పేషెంట్, గుండె పేషెంట్, కవాటాలు మూసుకుపోతున్నాయి, నిమ్స్ హాస్పిటల్ పోతే ఎల్ఓసికి వాళ్ళు ఇచ్చినారు, వాళ్ళ కొడుకే తీసుకొచ్చి ఎల్ఓసి ఇప్పియమన్నాడు. ఉమ్, ఇప్పించేసాను. డాక్టర్గా మానవత్వం, టీఆర్ఎస్ కూడా ఇంకోడా మనకు అవసరం లేదు, ఎవరైనా కూడా పేషెంట్లే నాకు. అట్లా ఇప్పించిన తర్వాత ఈయన వచ్చి ఆ ఎల్ఓసి నాకు తెలియకుండా ఎట్లా ఇప్పిస్తావు, మాకు దారిస్తలేడు, మాకు ఎట్లా పంచాయతీ ఉన్నదంటే అవన్నీ చెప్పొద్దని చెప్పిన. వింటలేడు ఆయన, అట్లనే అరుస్తా ఉన్నాను. తీసుకుపోయినాను కానీ వీళ్ళు దాన్ని కొట్టినట్టు చేసిన, అది కూడా నిజం కాదు. అది కూడా నిజం కాదు. ఇప్పుడు మీపై వచ్చిన ఆరోపణలు ఏవి నిజం కాదు. ఏవి కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. మీ సొంత తమ్ముడు మిమ్మల్ని డబ్బు కోసం ఏమైనా చేస్తాడు అన్న విధంగా కొన్ని ట్రోల్స్ వచ్చినాయి, ఒక వీడియో వైరల్ అయింది. దాని గురించి ఏం చెప్తారు? అది తమ్ముడు మాట్లాడిన సందర్భం ఏంటంటే, వాడు వేరే దగ్గర కూర్చున్నప్పుడు అందరూ మన గురించి, మన కమ్యూనిటీ గురించి ఈ విధంగా ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు. అరే, ఈజీగా ప్రచారానికి వచ్చేది ఎస్సీ కమ్యూనిటీ, మాదిగలు. మరి ఇట్లాంటి వాళ్ళు ఇట్లా చేస్తారు. 500 రూపాయలు ఇస్తే నోట్ ఇస్తే ఓటేసే టైపు, ఇంకేమన్నా చేసే టైప్ అనేది వాడు ఇట్లా అపప్రద మనకు వస్తుంది. ఆ అపప్రద రాకుండా మీరు అందరూ కూడా ఉండాలని ఆయన మాట్లాడినాడు. అంతేగాని దీన్ని కూడా కట్ చేసి వేరు విధంగా బ్లేమ్ చేయడం జరిగింది, కానీ దాంట్లో సత్యం లేదు. మీరు టోటల్ వీడియో తెప్పించుకొని చూసుకోండి. ఈరోజు కూడా అటువంటిది లేదు. ఇన్ని ఆరోపణలు ఉన్నా ఏది వాస్తవం కాదు, అన్ని అవాస్తవాలు. కావాలని అపోజిషన్, మీ వ్యతిరేకులు చేస్తున్న కుట్ర, అంతేనా? మరి ఎలా ఎదుర్కోబోతున్నారు, ఎలా ఎదుర్కొంటున్నారు? 10 సంవత్సరాలు వాళ్ళ యొక్క అవినీతిని బయటపెట్టినోని, ఈ రోజు వాళ్ళు కబ్జా చేసిన స్థలాలను బయటపెడుతున్నా. ఈ రోజు ఉదయమే కలెక్టర్ గారికి ఫోన్ చేసి, సిరిసిల్ల కలెక్టర్ గారికి ఫోన్ చేసి, ఒక ఆయన అసైన్ ల్యాండ్ లోపల సొంత ఇల్లు కట్టుకున్నాడు, గెస్ట్ హౌస్, తర్వాత స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నాడు, దాన్ని డిస్మాంటిల్ చేయమని చెప్పొచ్చిన, మెసేజ్ పెట్టొచ్చిన. కాబట్టి వాళ్ళకు మింగుడు పడట్లేదు. ఒక ఆయన
గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టుకున్నాడు. అది చేయించిన నేను వచ్చిన తర్వాత జరిగిన పనులు ఇవన్నీ ఇంకా తట్టుకోలేక ప్రత్యర్థులు పెరుగుతారేమో మీకు, పెరగనియండి, మనం మంచి తట్టుకునే శక్తి చేయాలని. ఉందా? ఎస్, ఐ విల్ ఫేస్ దెమ్ డెఫినెట్ గా. ఎక్కడ చూస్తే తగ్గేదే చాలా లేదు. సౌమ్యులుగా కనిపిస్తున్నారు. అదే తట్టుకునే శక్తి ఉంది మొత్తానికి. 100% సో 20 ఏళ్ల నుంచి పోరాడుతున్నారు కాబట్టి ఇంకా శక్తి పెరిగింది. పెరిగింది. ఎమ్మెల్యే అయ్యారు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో సంతృప్తిగా ఉన్నారా? 100% చాలా బాగుంది. కాంగ్రెస్ పార్టీ నాకు అధ్యక్ష పదవిని ఇచ్చింది. ఎంతోమంది ఉండంగా, యోధులు ఉండంగా నన్ను అధ్యక్షుని చేసినారు. కరీంనగర్ పక్కనే ఉంది మానకొండూరు, అభివృద్ధిలో మాత్రం వెనుకంజలో ఉంది. మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు ఏంటి? ఇంతకుముందు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేయలేదు, మీరేం చేయబోతున్నారు? తప్పకుండా చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజా సమస్యలను పై దృష్టి సారించలేదు, దృష్టి పెట్టలేదు, చేయలేదు. మినిమం రోడ్డు అడిగినారు వాళ్ళు. మెయిన్గా నా యొక్క రాజకీయ ప్రస్థానంలో చాలాసార్లు నేను పాదయాత్రలు చేశాను, ధర్నాలు చేశాను. రోడ్ల సమస్యలు ఇట్లా ఉన్నాయి, నడవలేకపోతున్నారు. మానకొండూరు నుండి పచ్నూరు వరకు, ఊటూరు వరకు ఆ రోడ్లు బాగలేవని ధర్నాలు చేశాను. అది ప్రధాన సమస్య ఇక్కడ, ఈ రోడ్లను బాగు చేయడం. మరి నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 3 నెలలు ఎలక్షన్స్లోనే పోయినాయి. ప్రప్రథమంగా ఏదైతే వాళ్ళు గుండ్లపల్లి నుంచి పుత్తూరు వరకు రోడ్ వేస్తా అని ఒక హెడ్స్ కింద కూడా డబ్బులు లేకుండా శాంక్షన్ అయిందని ఒక సీఎం లెటర్ పట్టుకొచ్చి మేము శాంక్షన్ చేయించడమని ఓట్ల కోసం చేసిన ప్రయత్నం, కానీ అది కాదని మొన్ననే మా రేవంత్ రెడ్డి గారు దానికి 71 కోట్లు కేటాయించినారు. పనులు ప్రారంభమైనాయి. ఈ యొక్క రోడ్ల మీ నియోజకవర్గం గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను. దాని గురించి నేను జైల్లో పడ్డాను. నన్ను డిటైన్ చేసినారు 24 గంటలు, పోలీస్ కేసులు పెట్టారు. పాదయాత్ర చేయకుండా అడ్డుకున్నారు పోలీసులను పెట్టి. హైకోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి నేను పాదయాత్రను సాగించినాను. 17 కిలోమీటర్లు 2 గంటల లోపల నడిచాను. అక్కడున్న ఎస్ఐ పర్మిషన్ ఇవ్వలేదు, సిఐ పర్మిషన్, సిపి పర్మిషన్ ఇవ్వలేదు, ఏసీపీ పర్మిషన్ ఇవ్వలేదు. లాస్ట్కు కోర్టును ఆశ్రయించి తీసుకొచ్చుకున్న పాదయాత్రకు పర్మిషన్ విత్ లిమిటెడ్ టైం. ఆ టైంలో పరిగెత్తడం జరిగింది. నడక కాదు, అక్కడ పాదయాత్ర కాదు, అది పరిగెత్తడమే. అట్లా పోరాటం చేసినాను ఆ రోడ్ల గురించి. నియోజకవర్గంలో ఎంతవరకైనా పోరాటం చేసి మానకొండూరుని అభివృద్ధి పదంలో నడిపిస్తా అంటారు. ఖచ్చితంగా నడిపిస్తా. ఇంకోటి, కరీంనగర్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందని స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చాలాసార్లు అన్నారు, మీరు కూడా అన్నారు. సో ఆ అవినీతి అక్రమాలన్నీ ఇప్పుడు బయటికి తీసుకొస్తారా? 100%. మీకు పొన్నం ప్రభాకర్ గారికి సత్సంబంధాలే ఉన్నాయి కదా? మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు ఒక సొంత బ్రదర్ లాగా, తను రాజకీయంగా సీనియర్ కాబట్టి ఖచ్చితంగా నన్ను గైడ్ చేయడం, ఎక్కడన్నా ఏ విధంగానైనా ఉన్నా కూడా ప్రతిదీ చెప్పడం, క్రిస్టల్ క్లియర్గా, ఏమి మాత్రం దాపరికం లేదు, అరమరికలు లేవు, జనాలు అనుకున్నట్టు ఏదో ఇది ఏం లేదు. చాలా చక్కగా ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ఉన్నాయి. ఒక అన్నదమ్ముల మధ్య ఉండే సంబంధాలే ఉన్నాయి, కానీ ఉన్నాయి. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి, స్మార్ట్ పనిలో జరిగిన అవినీతి, అదేవిధంగా రివర్ ఫ్రంట్లో జరిగిన అవినీతి, వే బ్రిడ్జ్ మీద ఏదైతే తీగల వంతెన మీద జరిగిన అవినీతి, వాటన్నిటిని కూడా మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. వాళ్లకు డబ్బులు ఇవ్వద్దని కూడా చెప్పడం జరిగింది. చెక్స్ గిక్స్ అంతా చెప్పపెట్టకుండా ఎవడికి ఇష్టం వచ్చినంత వాళ్ళు దోచుకుంటారు. అందు గురించే కదా మేము వచ్చిన తర్వాత మా సిపి గారితో ఎంతమంది అయితే అక్రమార్కులు భూ కబ్జాలు చేసిన వాళ్ళందరినీ జైల్లో పెట్టడం జరిగింది. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. పేద ప్రజలకు అన్యాయం చేసిన ఏ ఒక్క నాయకుడిని కూడా వదలం. ఇంకోటి, ఫోన్ ట్యాపింగ్ జాబితాలో మీ పేరు కూడా ఉంది కదా, దాని మీద ఏమైనా కంప్లైంట్ చేయబోతున్నారా ఏంటి? మీ పేరు ఉండడానికి కారణాలేంటి? ప్రత్యేకించి కేసీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి మీకు మధ్య ఏమైనా వైరం ఉందా? 100%. నేను మరీ అత్యంత సన్నిహితుడుగా రేవంత్ రెడ్డి గారితో ఉండి ఆయనతో పాటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను. ఆయన యొక్క పాదయాత్ర ఇక్కడ చేసినప్పుడు చాలా సక్సెస్ఫుల్గా చేసినాము. కాబట్టి అంటే వాళ్ళ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని వాళ్ళు అనుకుంటారు. నా బలహీనతలు ఏమున్నాయో కనుక్కుంటారు. ఆయనలాగానే నేను కూడా ఉన్నానా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అన్నట్టు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు కదా, కానీ ఇక్కడ ఏం జరగలేదు. ఇప్పుడు ఆ మధ్యలో చాలా హడావుడి చేశారు, ఇప్పుడు పక్కన పెట్టారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకు పక్కన పెట్టినట్లు ఏమనుకుంటున్నారు? అసలు పక్కన పెట్టలేదు, కోర్టు సుమోటోగా తీసుకున్నది. దానికి కోర్టు డీజీపీకి ఆర్డర్ చేయడం జరిగింది. మరి దాంట్లోపల ఏదైతే కోర్టు అడిగిందో డీజీపీ ఈజ్ బిజీ విత్ దట్. అంతేగాని
ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మీరు అనుకున్నట్టు ఉమ్, లేదండి, థరోగా స్టడీ చేస్తారు. చాలా లోతైన ఆలోచన చేసి ఏది చేస్తే బాగుంటుందో చేస్తారు. అది వీళ్ళకి అర్థం కాదు, ఎదుటి నాయకులకు. ఉమ్, ఫస్ట్ ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఈయన ముఖ్యమంత్రి అవుతాడా, అవును. ఎంతోమంది గందరగోళం చేసినాడు. 17 ఏళ్లలో ముఖ్యమంత్రి అయిన ఒకే ఒక్కడు. ఉమ్, జెడ్పీటీసీ నుండి రాజకీయ ప్రస్థానం చేసి అవును, ఆ ఏ విషయంలో రాజ చాలా గ్రేట్. ఏ రాజకీయంగా ఆయన కుటుంబంలో ఎవరు లేరు అప్పటి వరకు. ఆయనే వ్యాపారం చేసి నాలాగా రాజకీయాల్లోకి వచ్చి జెడ్పీటీసీ నుండి ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అయినారు ఈరోజు. ఎన్నికలకు ముందు ఎన్నికలకు తర్వాత కాంగ్రెస్లోకి చాలా మంది నేతలు వచ్చారు వివిధ పార్టీల నుంచి. సో వాళ్ళతో మీకు సమన్వయం ఉందా? సమన్వయం ఉందా? అట్లేం లేదు, తప్పకుండా ఇంకోటి అందరితో టీడీపీ కలిసిపోతాం. నుండి వచ్చిన వాళ్ళకే కాంగ్రెస్ లో పదవులు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి అనేది కూడా ఉందిగా. అంటారు వాళ్ళు. ఉమ్, ఇప్పుడు నిజం కాదా? పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ నుండి రాలేదు కదా. ఉమ్, ఇప్పుడు అందులో వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, స్వయాన కాంగ్రెస్ నుంచే కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మన పొన్నం ప్రభాకర్ గారు, ఎవరు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చినారు? సీతక్క లేరా? సీతక్క ఒక్కరే కదా, ఉమ్, ఇంకెవరున్నారు అక్కడ? ఎవరు లేరంటారు. అంటే పార్టీలో మేము జాయిన్ అయినాము, మా నాయకుడు ముఖ్యమంత్రి అయినాడు, ప్రజలు ఒక ఆలోచనతో రాజకీయ నాయకులు విశ్లేషకులు ముఖ్యంగా ఓహో అని ఒక ఊహాగానాలే కానీ ఎప్పుడు కూడా మరి మీరు అట్లా. మంత్రి కూడా కాబోతున్నారు అంటున్నారు, టీడీపీ నుండే వచ్చారుగా మీరు. రేవంత్ అంటే- చాలా సన్నిహితంగా ఉంటారు కదా, ఏ లెక్కన మీరు మంత్రి పదవిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చిన్న డౌట్ నాకు. బేసిక్గా ఏమంటే ఉమ్, మొన్న జరిగిన ఎన్నికల లోపల, పార్లమెంట్ ఎన్నికల లోపల 3 మాలలకు ఇవ్వడంతో పాటు ఒక్క మాదిగకు కూడా ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసే ఉద్దేశంతోనే మాదిగలకు ఇవ్వాలి. మాదిగల లోపల నేను చాలా కాలంగా కాంగ్రెస్లో ఉన్నాను. మొట్టమొదటిగా నేను కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నుంచి నా జీవితం ప్రారంభమైంది కాబట్టి నేను కాంగ్రెస్ అంటి పెట్టుకున్నాను. మధ్యలో నేను డెఫినెట్గా అసంతృప్తిలో నాకు టికెట్ ఇయ్యని కారణంగా వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మొన్న వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నెల రోజుల కింద వచ్చినారు, కొంతమంది 2-3 వారం రోజుల కింద వచ్చిన వారు ఉన్నారు. వాళ్ళందరికన్నా సీనియర్ని కాబట్టి నేను ఆశపడతా ఉన్నాను. ఎవరు ప్రామిస్ చేయలే నాకు మంత్రి పదవి ఇస్తారని. ఉమ్. ఒక మీరు ఆశలో పార్టీని నమ్ముకొని పనిచేశారు, ఎస్ కాబట్టి పార్టీని విజయం కష్టపడ్డారు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చేస్తున్నాం. అంతేనా? ఉమ్, ఇక్కడ నేను జిల్లా అధ్యక్షునిగా ఉమ్, 3 సీట్లు గెలవడం ఉమ్, అవన్నీ కూడా ఉన్నాయి కదా క్రైటీరియా టు ఫుల్ఫిల్ ఆల్ దిస్ టు ఓకే. గెట్ ఏ మంత్రి ఛాన్స్. వస్తే మంచిది. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉండి 4 ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు, అంతేనా? Yes. మీతో పాటు ఆ 4 ఎమ్మెల్యేలు ఉండి ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలిచింది. సంబరపడాలా? ఏం చేయాలి? కొంత బాధ ఉన్నది. ఎందుకనంటే నిజంగానే మేము 4 గెలిచిన మెజారిటీ చాలా ఎక్కువ. బీజేపీ ఎక్కడ లేరు, క్యాడర్ లేదు, లీడర్ లేడు, ఒక ఇన్ఛార్జ్ లేడు. ఉమ్, వాళ్ళు పార్టీ ఓట్లు ఎందుకు వేసినారంటే ఇక్కడ కాంగ్రెస్ ఉండాలి, అక్కడ ఒక మోడీ ఉండాలన్న ఉద్దేశం ఒకటి. తర్వాత కుల సమీకరణాలు కూడా పనిచేసినాయి. కొంత సామాజిక వర్గంగా అంటే చూస్తే భారీ మెజార్టీ, అది తక్కువ 3 లక్షల పైగా కదా. 2,50,000 2.5 లక్షలు. 2.5 లక్షల వరకు దాదాపుగా వచ్చింది. మరి మాకు కూడా 3.5 లక్షలు దాటింది. ఉమ్, 3,59,000 వరకు వచ్చినాం మేము, 58,000 వరకు. ఉమ్. ఇంకా వస్తుండే, కాకపోతే ఏంటంటే మాకు టికెట్ ఇవ్వడం లేట్ జరిగింది, చాలా లేట్. ఎప్పుడంటే ఈరోజు నామినేషన్లు క్లోజ్ అంటే ఈరోజు బీఫామ్ ఇచ్చినారు. ఉమ్, మరి మేము తిరిగిందే 15 రోజుల ప్రచారం. మేమందరం టికెట్ క్యాండిడేట్ వెంటనే వెళ్ళినాం కాబట్టి ఈ రిజల్ట్స్ వచ్చినాయి. సో కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల ఈసారి దెబ్బతింది కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో. ఇక్కడ అయినా 8 స్థానాలు గెలుచుకున్నారుగా రాష్ట్ర వ్యాప్తంగా. హ్యాపీనా? హ్యాపీ. ఇంకా వచ్చేది ఉండే కదా. మహబూబ్ నగర్ జస్ట్ 5,000తో ఓడిపోయినాం. అవును. మెదక్ చాలా స్వల్ప మెజారిటీ. కొన్ని ఇంకా వచ్చేది ఉండే, కాకపోతే ఏంటంటే మరి ప్రజలు ఏం చూసి గెలిపించినారు. మరి ఇంకోటి ఏంటంటే ప్రచారం అనేది మేము 15 రోజుల్లో చేస్తే ఈయనే ఇక్కడున్న అభ్యర్థి బండి సంజయ్ అనేట ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్స్ పోటీ చేసినాడు. అప్పుడు ఒక 3-4 నెలలు 6 నెలలు తిరిగినాడు. ఎంపీగా అది ఊడిపోయినప్పటి నుండి, డిసెంబర్లో ఊడిపోయినప్పటి నుండి తిరుగుతూనే ఉన్నాడు. మీకు చాలా తక్కువ టైం దొరికింది, ఆయన ఎక్కువ ప్రచారం చేయగలిగారు, అది మీకు మైనస్ అయిందంటారు, అంతేనా? అంతే. తలంబ్రాలు ఆయన ఉన్న ఫోటో, శ్రీరామచంద్రుడి ఫోటో పెట్టి ఇంటింటికి పోయినాడు. మేము ఇంటింటికి పోయే వరకు రాలేదు కదా, మాకు సమయం లేదు కదా, అట్లా పోవడం జరిగింది. మీ 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంత సంపాదించారు? పోగొట్టుకున్నాను చాలా. ఏం సంపాదించింది? ఏం లేదు, రాజకీయంగా సున్నా. నేనేం సంపాదించలే. నేనే ఎప్పుడైతే ప్రాక్టీస్ వదిలి రాజకీయాలకు వచ్చినో
ఆ రోజే నా హోమ్ టేకింగ్ లక్షల్లో ఉండేది, ఉమ్, నెలకు, సంవత్సరానికి కాదు. అది అంతా పోగొట్టుకున్నాను నేను. అవసరమైతే నా భూములు అమ్ముకున్నాను ఉమ్. రాజకీయాల కోసం. ఏం సంపాదించలేదు. మీ ఇంట్లో మీ వైఫ్ నా మీకు సపోర్టివ్ గా ఉంటారా? 100% తను కూడా డాక్టర్ కదా, మీ పాప ఎంబీబీఎస్ చేస్తున్నారు, మీ సన్ సివిల్ ప్రిపేర్ అవుతున్నారు, అంతేనా? అంతే. ఉమ్. అందరూ అంటే బాగా ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్. మనకు రాజకీయాలు ఎందుకు, అంతా పోగొట్టుకుంటున్నారు, దీనికోసం రాజకీయాలు చేయాలా నా అంటారు. సన్, నా డాటర్ చెప్పేవాళ్ళు, ఒక సర్టెన్ పీరియడ్లో మనతో చేత కాకపోతే ఆపేయాలి, ఉమ్, ఇంకా దాని వెంటనే పరిగెత్తకూడదని. అంటే వాళ్ళకు ఒకటే విషయం చెప్పాను, ఇది లాస్ట్ ఛాన్స్ ఫర్ మీ అండ్ యూ. ఉమ్, వాళ్ళ మదర్ను పోరు పెడతా ఉంటే లాస్ట్కు ఉమ్. వాళ్ళ మదర్ పాపం ఫస్ట్లోనే వద్దన్నది. అనురాధ తర్వాత గారు. అనురాధ ఉమ్, గారు, ఉమ్, తర్వాత నా వైఫ్, తను తర్వాత షీ ఎంకరేజ్డ్ మీ. సరే, మనం ఎప్పుడైనా కూడా హరివంశరాయ్ బచ్చన్ ఒక పోయం ఉంటుంది, ఆ, డూబ్తే రహే జాओ మగర్, అంటే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి పట్టుకు రావాలి, ఒట్టి ఓకే. చేతులతో రాకూడదు. చాలా పెద్ద పోయం. విజయం చవి చూసి రావాలి, విజయం చవి చూసి అపజయంతో రాకూడదు. అపజయంతో కూడా రాకూడదు. అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను కూడా ప్రయత్నం చేశాను. ఆస్తులు పోయినాయి. మా పిల్లలకు చెప్పాను, ఉమ్, మా నాన్నగారు ఒక సూత్రం చెప్పినారా, ఉమ్, మీరు చక్కగా చదువుకొని మీ చదువుల కోసం మీ ప్రాపర్టీ మిగిలితే పంచుకోండి, లేకపోతే అంతా అమ్మేస్తే మీకేం ఉండదు. ఉమ్. నేను కూడా మా బాగా పిల్లల- చదివిపిస్తున్నారు కదా, అదే అంతే. వాళ్ళకు. మా పిల్లలకు కూడా అదే చెప్పాను, ఉమ్, ఆస్తి సంపాదించాను, మీ తాతయ్యది నానమ్మది ఉంటే అది నేనేం ఖర్చు చేయలేదు, నేను సంపాదించింది ఖర్చు చేస్తున్నా. మీ మిగిలితే నాన్నగారు మీకు ఇవ్వలేదా? మా నాన్నగారు ఇచ్చింది అట్లే ఉన్నది. ఉమ్, ఈ రోజు వరకు నేనేం డిస్టర్బ్ చేయలేదు. ఓకే. ఒక్కరు కూడా మీరు మేము సంపాదించిన దాంట్లో మొత్తం ఖర్చు పెట్టుకున్నారు దాదాపు, అంతేనా? దాదాపుగా ఖర్చు పెట్టాను. ఆ, ఆ తాత అమ్మమ్మలది వారసత్వంగా ఇచ్చేస్తున్నారు వాళ్ళ ఇచ్చేస్తున్నారు. పిల్లలకి, కానీ అంతే. మీరు సంపాదించి ఏమి ఇవ్వట్లేదు. ఉన్నది ఉమ్, అది ఉంటే, అంటే మిగిలితే ఆ, మీరు పంచుకోండి, లేకపోతే నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకండి అని చెప్పాను. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అధికారం కోసం 10 ఏళ్లుగా వేచి చూశారు. ఇప్పుడు అధికారం వచ్చింది. కార్యకర్తల్లో, నేతల్లో అంటే ఆశలు ఉంటాయి పదవులకు సంబంధించి. దాన్ని మీరు ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏం చేయబోతున్నారు? అందరినీ సంతోషపరచలేరు. సో అసంతృప్తి నేతలు, కార్యకర్తలు కూడా ఉంటారు. ఏ విధంగా వెళ్ళబోతున్నారు? అంటే సిన్సియర్ కార్యకర్తలు ఉన్నారు, సీనియారిటీగా ఉన్నారు, పార్టీ కోసం వాళ్ళు అంకితమై పనిచేస్తున్నారు, వారి ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడినారు, నాతో పాటు జైళ్ళలో ఉన్నారు, అరెస్ట్లు అయినారు, ధర్నాలు చేసినారు. వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకు సముచితమైన స్థానం ఉంటుంది. 5 ఏళ్ల టైం లోపల ఖచ్చితంగా రేపు ఇంకొక వారం 10 రోజుల లోపల ఈ పదవులన్నీ ఫినిష్ చేసి మళ్ళీ ఒక 2 సంవత్సరాలకు ఇంకొకరికి అవకాశం కల్పించే విధంగా చాలామందికి ఉమ్, ఇక్కడ మా దగ్గర చాలా ఉన్నాయి, లోకల్గా ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి. ఆ లోకల్గా ఉన్న వాటన్నిటిని కూడా సీనియారిటీ బేసిస్ మీద సిన్సియర్గా ఉన్న వాళ్ళను, పార్టీ కోసం పోరాటం చేసిన వాళ్ళందరికీ కూడా ఇస్తాను. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఆ పంచాయతీ కూడా నడిపించాలిగా మరి. అందురించి కదా స్థానిక సంస్థల్లో ఎవరైతే యాక్టివ్గా ఉండి పని చేస్తారో వాళ్ళకు స్థానిక సంస్థల టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కొంతవరకు నేను చేయలేను, నేను తప్పకుండా నాకు ఏదన్నా ప్రభుత్వంలో ఒక పదవి ఇవ్వమంటే అటు సైడ్ డైరెక్టర్ గాను, చైర్మన్ సో గాను ఏదో రకంగా సంతృప్తి పరుస్తారు. సంతృప్తి కాకపోతే పరుస్తారు. అందరినీ 100% మాత్రం చేయలేదు, సంతృప్తి పరచలేరు. ఎవరు చేయలేదు. అలాంటి వాళ్ళని ఏం చేస్తారు మరి? ఏ విధంగా బుజ్జగిస్తారు? బుజ్జగించడం అంటే నాతోనే ఉంటారు వాళ్ళు. ఉమ్, కొంతమందికి నాతో ఉండడం ఇష్టం, ఓకే. నాతో తిరగడం ఇష్టం, వాళ్ళు నాతో ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా నేను సహాయపడతానో ఆ విధంగా చేస్తాను. జిల్లాల పునర్విభజన జరుగుతుందా? 100% జరుగుతుంది. కరీంనగర్ ఎలా ఉండబోతోంది? కరీంనగర్ ఎప్పట్లోగా జరగబోతోంది పునర్విభజన? త్వరలోనే కరీంనగర్ పార్లమెంటరీ స్థానం ఏదైతే ఉందో ఆ కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని ఒక జిల్లా, 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, 17 జిల్లాలుగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చేస్తారు. శాస్త్రీయంగా ఏదైతే నియోజకవర్గాలను పునర్విభజన చేస్తామో ఒక సుప్రీంకోర్టు జడ్జ్ అధ్యక్షతన చేయాలన్న ఒక ఆలోచన కూడా ఉంది. త్వరలోనే జిల్లాల విభజన చేస్తారు. ఇన్ని చిన్న చిన్న జిల్లాలు. ఇప్పుడు నేను నా మానకొండూరు నియోజకవర్గం, నేను ఎమ్మెల్యేగా ఒక బెజ్జంకి సిద్దిపేటలో ఉంటుంది, అక్కడ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా సమస్య ఉన్నదంటే ఒక నియోజకవర్గం ఇల్లంతకుంట సిరిసిల్ల జిల్లాలో ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ సమస్యలు 3 జిల్లాలు తిరగాలంటే. కాబట్టి వాటన్నిటిని కూడా రేపు రాబోయే రోజుల లోపల కరీంనగర్ పార్లమెంట్ ఏదైతే ఉన్నదో నియోజకవర్గంగా దాన్ని మొత్తం జిల్లా చేసే ఆలోచన లోపల మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు.
ఒక వెలుగు వెలిగింది బీఆర్ఎస్ అంటే. పార్టీ అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ఏ మొదటి ప్లేస్. ఇప్పుడు 3వ స్థానంలోకి పడిపోయింది. ఈ పరాజయానికి కారణాలు ఏం చెప్తారు? కాంగ్రెస్ పాలన గురించి ఏం చెప్తారు? అహంకారం, నియంతృత్వం. డెవలప్మెంట్ చేయలేదా కేసీఆర్? ఏమి డెవలప్మెంట్ చేస్తున్నారు? అభివృద్ధి చేస్తే, ఉద్యోగాలు ఇస్తే ప్రజలు ఎందుకు వెనుకబడతారు? రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వస్తారు? దళిత బంధు లాంటి కార్యక్రమాలు దళిత కూడా బంధును చేశారు కదా. ఓట్ల కోసం ఉపయోగించుకున్నారు. అది హుజురాబాద్ నియోజకవర్గం వరకే పరిమితం చేసినారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా అందరికి దళితులకు ఇవ్వలేదు. వేరే నియోజకవర్గాల్లో ఒకరికి ఇద్దరికి ఇట్లా చిన్న చిన్న, అంతేగా దాన్ని ఫుల్ఫిల్ చేయలేదు. దానివల్ల ఏం ఉపయోగం జరగలే. అదే గనక ఆయన 3 ఎకరాల స్థలం ఇస్తానని దళితులకు వాగ్దానం చేసిన 2014లో అది ఇచ్చి ఉంటే నిజంగా కూడా ఈరోజు దాని వాల్యూ అప్రిషియేట్ అయిపోతుండే. ఆ రోజు నువ్వు 1,00,000 కొన్నదో 2 లక్షలకు కొంటేనో ఈరోజు 5-10 లక్షల ఎకరాన అయింది, 20 లక్షలు అయింది. 10 ఏళ్ల కాలంలో అప్రిషియేషన్. ఈరోజు ఈయన దళిత బంధు ఇచ్చి మా యొక్క దళితులను కార్లు కొనుక్కోమన్నాడు. కారు వాల్యూ విల్ బి అప్రిషియేటెడ్ అండి, డిప్రిషియేటెడా? కాదు, డిప్రిషియేట్ అయిపోతుంది. ఇవాళ కొన్నా రేపటి వరకు, రేపు అమ్మినా దాని వాల్యూ తగ్గిపోతుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ బ్రాండెడ్. అవును, అట్లాంటిది. కానీ కాంగ్రెస్ ఆలోచన చూడండి మీరు. అది అప్పుడు కూడా స్థలం అసైన్ ల్యాండ్స్ 2 సార్లు బీఆర్ఎస్ కు పట్టం కట్టారుగా ప్రజలు. 2 సార్లు కట్టినారంటే మొట్టమొదటిసారేమో తెలంగాణ వచ్చింది, తీసుకొచ్చిండు, ఆయనకి ఇవ్వాలన్న దాంతో మ్యాండేట్ ఇచ్చినారు. రెండోసారి ప్రాజెక్టులు కడతా ఉన్నాడు, వాటి వల్ల మనకు ప్రయోజనం జరుగుతుంది, ఈయనను ఇప్పుడే తీసేస్తే ఆ ప్రాజెక్టులు ఆగిపోతాయో ఏమో అన్న ఉద్దేశంతోనే, భయంతో ఇచ్చినారు. మళ్ళీ ఎన్నికల సమయంలో ఆయనే రైతు బంధు వేసినాడు పెద్ద ఎత్తున. దాంతో కొంచెం కాంగ్రెస్కు నష్టం జరిగింది. అంటే ఓటమికి నియంతృత్వము, అభివృద్ధి లేకపోవడమే 2 కారణాలే చెప్తారా మీరు? ఎస్, 100%. ఈయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా 0, అసలు ఒక్క సీటు కూడా గెలవలేదు, సీటు కూడా రాలేదు. ఇప్పుడు మనం ఇప్పుడు రెండు విషయాలు. వార్ బిట్వీన్ ది డెమోక్రసీ అండ్ డిక్టేటర్షిప్ జరిగింది. ఇక్కడ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ఎప్పుడైతే ప్రజాస్వామ్యం, ప్రజలు కోరుకునేది స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, స్వేచ్ఛగా మాట్లాడేది, అవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే సప్రెస్ చేసినావో, నీ అహంకార పూరిత ధోరణితో ఎవరిని కలవలేదు కదా, నువ్వు నాయకులను కలవలేదు, ప్రజల్ని కలవలేదు, పేద ప్రజల యొక్క అర్జీలు కూడా నువ్వు తీసుకోలేదు. 10 ఏళ్ల కాలంలో ఎవరన్నా ఒక్కరు వెళ్ళి ప్రగతి భవన్కు ఈ అప్లికేషన్ ఇచ్చిన నా సమస్య కోసం అని ఎవరైనా? ప్రగతి భవన్ పేరు మార్చేశారుగా, ప్రజాభవన్. ఇప్పుడు ప్రజాభవన్ అందురించే కదా దాన్ని బదులు కొట్టింది. అది ప్రతీకగా నిలిచింది. ప్రగతి భవన్ కాదు, అది దొరల భవన్ కు ప్రతీకగా నిలిచింది. కాబట్టి దాన్ని బద్దలు కొట్టి మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం లేదా? చచ్చినా లేదు. ఎందుకంత? ప్రజలు ఎప్పుడైనా కూడా అహంకారాన్ని, నియంతృత్వాన్ని ఎప్పుడు నచ్చారు. జగన్ కు పట్టిన గత ఏంటిది? అందురించే కదా. మళ్ళీ జగన్ కూడా అహంకారంతో ఓడిపోయారు. అహంకారంతోనే కదా, నియంతృత్వంతోనే కదా. రాగానే నీ నియంతృత్వానికి, నీ అహంకారానికి ప్రతీక అక్కడ ఉన్నటువంటి ప్రజాభవన్ను బదులు కొట్టినావు కదా. దాని ఆనవాళ్ళు లేకుండా కూడా నువ్వు చేయలే. ఆయన కరెక్ట్, ముఖ్యమంత్రి గారు ఆ దగ్గరలోనే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు. అవి రోజు చూసుకుంటూ పోవాలని ఆ శకలాలను ఏవైతే మిగిలిపోయిన ఇనుప అవన్నీ రాడ్స్ కానీ, అవి కానీ, సిమెంట్ కానీ తీయలేదు. అంటే ఆయనకు రోజు జోయించాలి, నిన్ను ఇది గూలగొట్టినా అంటే. ఇది నియంతృత్వం కాదా? అహంకారం కాదా? తీసి నువ్వు ప్రజావేదికని ఇంకో విధంగా చేస్తుంటే బాగుండేది కదా. అక్కడ నియంతృత్వమే, అహంకారమే. ఇక్కడ కూడా ప్రజలు ఎప్పుడు కూడా నియంతృత్వాన్ని నచ్చారు. ప్రపంచంలో నియంతృత్వంగా పాలించినటువంటి చాలామంది, హిట్లర్ తీసుకోండి, ముసోలిని తీసుకోండి, ఇంకా చాలామంది, నెపోలియన్ బోనోపార్టీని తీసుకోండి, చరిత్ర చెప్తుంది ఇవన్నీ కూడా. మీ మాజీ బాస్ ఏపీలో ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి, ఇద్దరు తెలుగుదేశం బీజమే కదా, మీరు తెలుగుదేశం బీజం అంతేనా? కానీ ఫస్ట్ కాంగ్రెస్ లో ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్, ఏం చేయబోతున్నారు, ఏ విధంగా చేయబోతున్నారు, మీ ప్రణాళిక ఏంటి? దళిత సామాజిక వర్గం నుండి వచ్చారు, దళితుల కోసం ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా దళితుల కోసం చేయాలన్న తపన నాకు చాలా ఎక్కువ. అందరించే వాళ్ళందరినీ కూడా మా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏదైతే మా ప్రభుత్వం లోన్లు ఇస్తా అన్నదో వాళ్ళందరినీ కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా ఎంటర్ప్రీనర్స్ చేయడం, పరిశ్రమలు స్థాపించడం, వాళ్ళు బ్రతికే విధంగా తయారు చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్న విద్యార్థులకు, పేద విద్యార్థులు ఎవరైనా ఉండని నియోజకవర్గం లోపల
వాళ్ళందరికీ స్టడీ సర్కిల్ కట్టించి అంటే విద్యా ఉపాధిపై మెయిన్ ఫోకస్ ఉంది మెయిన్ మీది. ఫోకస్. ఇంకోటి పాత అక్రమాలు, భూ కబ్జాలు ఇవన్నీ బయటికి తీసుకురావాలి, అది మెయిన్ టార్గెట్. ఎస్, అంతేనా? అంతే కదా. అప్పటి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి దీనికోసం ఖచ్చితంగా పనిచేస్తున్నారా? పని చేస్తున్నాను. స్టడీ సర్కిల్ కట్టియాలని చాలా మంది సంస్థల దగ్గర పోయినాను, ఎన్జిఓస్ దగ్గరికి నాకు ఒక కట్టించాలని. చాలామంది కంపెనీస్ దగ్గర పోయినాను, మీ కార్పొరేట్ సిఎస్ఆర్ నిధులు ఇచ్చి నా దగ్గర కట్టించండి అని. ఐ అప్రోచ్ సో మెనీ కంపెనీస్, చాలా పెద్ద కంపెనీస్ని అప్రోచ్ అయ్యాను. మేము కట్టిస్తామని చెప్పినారు. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కొంచెం దూరం అయిపోయింది. మా దగ్గర ఒక మోడల్ స్కూల్ ఉంటుంది దేవంపల్లిలో, దానికి ఒక మంచి డైనింగ్ హాల్ కట్టాలి, వాటర్ లేదు దానికి బోర్ వేయాలని కొంతమందికి చెప్పాను నేను. వాళ్ళు ముందుకు వచ్చినారు, కట్టిస్తామన్నారు. మంచి ఏసీ డైనింగ్ హాల్ కట్టిస్తాం, పేద ప్రజలు మంచిగా ఉంటారు, మంచి శుభ్రమైన భోజనం దొరుకుతుందని వాళ్ళందరూ ఒప్పుకున్నారు. అంతలోపల ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ 3 నెలలు దీంట్లోనే పోయినాయి. సో మీ ఆశయ సాధన కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటారంటారు. 100%. అంతేనా? 6 నెలల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? ఖచ్చితంగా మీరు బాగుందంటారు. సో ఎలా ఉందో చెప్పండి. 2 విషయాలు. ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పాలిస్తూ ఉన్నది, అహంకారపూరితంగా నియంతృత్వంతో పాలించినాడు. ఇది చాలు ప్రజలకు. నీ పథకాల గురించి ఆలోచించలేదండి. ఆయన నియంతృత్వాన్ని భరించలే ఓడిచ్చినారు. ఏదో చాలామంది మనం ఇన్నిస్తాం అన్నిస్తామని అంటేనే ఓట్లేసినారండి. ప్రజలు ఎప్పుడు కూడా మరి చాలా ఇచ్చినాడు జగన్. 162 సార్లు బటన్ నొక్కినా అన్నాడు, మరి గెలవలేదే. ఇక్కడ రైతు బంద్ అన్నాడు, దళిత బంద్ అన్నాడు, బీసీ బంద్ అన్నాడు. మరి ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఒక్క పరిశ్రమ పెట్టలేదే నువ్వు. ఏ జిల్లాలో కూడా నువ్వు ఏ విధంగా అభివృద్ధి చేసినావు? జవహర్లాల్ నెహ్రూ శూన్యం కదా. ఏ విధంగా నువ్వు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ని తీసుకున్నా, లేకపోతే విద్యార్థులను తీసుకున్నా, రైతులను తీసుకున్నా, కూలీ ప్రజలను తీసుకున్నా, ఎక్కడ అభివృద్ధి జరిగిందంటే వాళ్ళని ఎప్పుడు నువ్వు ఓదార్చినావు? అభివృద్ధి లేకపోవడం, నియంత్రిత ధోరణి బీఆర్ఎస్ పతనానికి కారణం. అంతేనా? ఇంకోటి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అధికారులు వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తారు, అనుకూలంగా ఉంటారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా నా దగ్గర ఉన్న ఇప్పుడే 6 నెలలు అయింది మేము వచ్చి, ఎవరిని కూడా నేను చట్టం లోబడి చట్టాన్ని పరిధిలోనే పని చేయమంటున్నా. నువ్వు నాకేం చేయకని చెప్పినా. అప్పుడు ఎక్కడండి ఒక సిఐకి పోస్టింగ్ ఇస్తే 30 లక్షలు 50 లక్షలు. నా నియోజకవర్గంలోనే మా రసమై బాలకిషన్ అందరికి పోస్టింగ్ డబ్బులు తీసుకొని ఇచ్చినారు. మేము వచ్చిన తర్వాత ఫ్రీగా నా దగ్గర చాలామంది వచ్చినారు. మా సిపి గారు ఉన్నారు, డాక్టర్ సాబ్ నేను ఈ వీళ్ళని వేస్తాను ఎమ్మెల్యే గారు అన్నాడు. వేసుకోండి అని చెప్పిన. నేను అసలు ఇంటర్ఫియర్ కూడా కాలే. ఇప్పుడు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండాలి, మేము ఇన్వాల్వ్ కాము. మాకు తుత్తులుగా ఉండకూడదని చెప్తున్నాను నేను. ఆఫీసర్లు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ ఎవ్వరు కూడా మాకు ఊడిగం చేయొద్దు. మా దగ్గరకు వచ్చి నేను ఒకటే చెప్పిన, ఒక ఆఫీసర్ వచ్చినాడు, మీరు ఎప్పుడు కూడా అంటే గౌరవంగా మీ ఆఫీస్లో ఉండాల్సిందే, ఏమన్నంటే ఫోన్ల ద్వారా లేకపోతే ఎక్కడైనా రండి, కానీ నాకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వమని నా దగ్గర మీరు చేతులు కట్టుకొని నిల్చోవద్దు. పారదర్శకంగా ఉంటారు, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఉంటారు. భూ కబ్జాలు, అక్రమాలు ఇంతకు ముందు ఏం జరిగినాయో అవన్నీ బయటకు తీస్తాను, విద్య ఉపాధి అవకాశాలు ఏర్పరుస్తాము, దానికోసం కృషి చేస్తున్నాం అంటారు. సో నెక్స్ట్ బర్త్డే కల్లా మంత్రి కాబోతున్నారా? మరి ఈ రోజు బర్త్డే కదా, చెప్పండి ఫైనల్ గా. కాంగ్రెస్ ఇది ఓకే, కానీ ఆశ ఉంది, సంకల్పం ఉంది, మీరు పని చేశారు కాబట్టి ఇస్తారన్న నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.